స్లైస్ ఆ విధంగా కట్ చేసుకోండి. దీనికైతే పేస్ట్ నెక్స్ట్ అయితే కర్పూరం తీసుకోండి. వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. వానాకాలం వచ్చేసిందండి. ఇంకా వానాకాలంలో మనకి వానతో పాటుగా మన ఇంట్లోకి వచ్చే మొదటి గెస్ట్ ఎవరంటే చిన్న చిన్న ఈగలు, చిన్న చిన్న పురుగులు అనమాట. సో ఇవి ఎక్కువగా ఎక్కడ వస్తాయంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక ఫ్రూట్స్ బుట్ట ఉంది. ఎక్కువగా బనానా ఇంకా ఫ్రూట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి చుట్టూ వాళ్తా ఉంటాయి అనమాట. వీటితో పాటు మన ఇంట్లో ఉండే డస్ట్బిన్ ఉంటుంది కదా, డస్ట్బిన్ చుట్టూ కూడా ఆ చిన్న చిన్న ఈగలు ఉంటాయి. సో వాటికి వచ్చిన ఈగలు మన ఫుడ్ మీద కూడా వాళ్తా ఉంటాయి అనమాట. మనం ఎన్ని రకాలుగా వాటిని వెళ్ళగొట్టడానికి ట్రై చేసినా అవైతే అస్సలు వెళ్ళవు. సో ఇవాళ అయితే మీకు ఒక టిప్ చెప్తాను దీనికి సంబంధించింది. సో ఇది కనుక మీరు కంటిన్యూగా యూజ్ చేస్తే తప్పకుండా ఈగలు అయితే వెళ్ళిపోతాయి అనమాట. సో దీనికంటే ముందు మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి, అది మీకు నచ్చితేనే. సో ఇంకా పాయింట్లోకి వచ్చేద్దామా. ఫస్ట్ ఆ చిన్న చిన్న ఈగలు అనేవి ఎక్కువగా వాలే ప్లేస్ వచ్చేసి ఫ్రూట్సే అనమాట. ఫ్రూట్స్లో కూడా ఎక్కువ బనానా మీద వాళ్తా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఇలాంటి బుట్టలు అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, లేదంటే బయట కూడా దొరుకుతాయి. నేనైతే బయట తీసుకున్నాను షాప్లో. సో ఇలాంటి బుట్టలతో వీటిని కవర్ చేయడం వల్ల ఏంటంటే సో ఆ ఈగలు అనేవి ఈ బుట్ట పైన వాళ్తాయి కానీ లోపల ఉన్న ఫుడ్ ఐటమ్ మీద వాళ్దనమాట. సో ఇలా కూడా మనమైతే కవర్ చేసుకోవచ్చు. సో ఇంకా మెయిన్ థింగ్ మనమైతే టిప్లోకి వచ్చేద్దామా. సో ఈ ఈగల్ని వెళ్ళగొట్టడానికి అయితే ఈ టిప్ కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, ఖచ్చితంగా ఈ ఈగల్ని అయితే మనం తరిమి కొట్టవచ్చు. దీనికి కావాల్సింది మొదటగా ఆనియన్. ఈ ఆనియన్ అనేది అందరి ఇళ్ళలో ఉంటుంది కదా, ఇలా ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకోండి. తర్వాత మీరు వాడే ఎటువంటి పేస్ట్ అయితే ఏం లేదు, నేనైతే కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ కర్పూరం తీసుకోండి. ఈ కర్పూరం అనేది ముద్ద కర్పూరం అంటారు కదా, అలాంటిది తీసుకోండి. సో ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేయండి. ఒకటే స్లైస్ చాలు, మనకు ఒక స్లైస్ సరిపోతుంది. సో నార్మల్గా మనం బిర్యానీకి ఎలా కట్ చేసుకుంటాం రౌండ్ స్లైస్, ఆ విధంగా కట్ చేసుకోండి ఆనియన్. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే ఆనియన్ కట్ చేసుకోండి. నెక్స్ట్ దీనికైతే పేస్ట్ అప్లై చేయండి. కొంచెం పేస్ట్ అప్లై చేసుకోండి. సో చూసారు కదా, పేస్ట్ని మొత్తం ఇలా రౌండ్గా మొత్తం కంప్లీట్గా ఆనియన్ చుట్టూ అప్లై చేసుకోండి, ఆనియన్ మీద మొత్తం. సో పేస్ట్ అయితే కొంచెం థిక్గానే అప్లై చేసుకోండి. ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ అయితే కర్పూరం తీసుకోండి. ఇంత కర్పూరం ఏం అవసరం లేదు, కొంచెం తీసుకొని ఇలా ఈ ఆనియన్ స్లైస్ మీద పెట్టేసేయండి. సో ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇలాంటి ఒక మట్టి ప్రమిద తీసుకోండి. మట్టి ప్రమిదలో అయితే సో దీన్ని అయితే పెట్టేసేయండి. ఈ ఆనియన్ స్లైస్ ఉంది కదా, దీన్ని అయితే ఈ విధంగా పెట్టండి. కనిపిస్తుంది కదా చక్కగా. నెక్స్ట్ సో ఈ కర్పూరాన్ని అయితే ఈ విధంగా వెలిగించండి. సో ఇప్పుడు చూసారా, ఇంక ఈ విధంగా అయితే ఫ్రూట్స్ బుట్ట పక్కన అయితే ఇలా వెలిగించేసేది కొంచెంసేపు పెట్టండి. మనం మార్కెట్ నుంచి ఫ్రూట్స్ తెచ్చుకోగానే మన ఇంట్లో ఆ ఫ్రూట్స్ ఎక్కడ పెడతామో ఆ ప్లేస్లో ఇలా వెలిగించేసి ఫ్రూట్స్ పక్కనే కొంచెంసేపు పెట్టండి. ఇలా వెలిగించిన తర్వాత పొగ అనేది చాలా పెద్దగా వస్తుంది అనమాట. సో ఆ పొగకైతే చుట్టూ ఉన్న ఈగలైతే ఎగిరిపోతూ ఉంటాయన్నమాట. సో కొంచెం సేపు కూడా ఫ్రూట్స్ మీద కూడా పెట్టేసి అలా ఉంచేసేయండి. సో ఏంటంటే ఈ కర్పూరంకి వచ్చే స్మెల్ ఇంకా ఆ ఆనియన్ అనేది కాలే కొద్దీ ఒక ఘాటు వాసన లాగా వస్తుంది అనమాట. ఈ స్మెల్కి అయితే ఈగలైతే పోతాయి. సో ఇలా కంటిన్యూగా మీరు ఒక 1 వీక్ ట్రై చేశారనుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఓన్లీ ఫ్రూట్స్ పక్కనే కాదు, మన కిచెన్ ఏరియాలో కూడా ఇలాంటి ఈగలు అయితే వాళ్తా ఉంటాయి. కాబట్టి చక్కగా మనం ఇది వెలిగించేసి కిచెన్ ఏరియాలో కొంచెంసేపు పెట్టండి, లేదంటే ఇల్లంతా కూడా ఒక ధూపం లాగా ఇలా తిప్పేసేయండి. సో మెయిన్ ఏంటంటే మనం కిచెన్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకున్నాం అనుకోండి, అంటే డస్ట్ మనం కూరగాయలు కట్ చేసినా కానీ ఏది కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి ఈగలు అనేది అసలు రాకుండా ఉంటాయన్నమాట. సో ఈ ట్రిక్ మీకు నచ్చిందా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి టిప్స్తో అయితే మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలా కిచెన్ ఏరియాలో చుట్టూ అయితే ఇలా ధూపం లాగా వేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.